ఇతని పేరు క్రాంతి. ఇతను ఉద్యోగం కోసం చాలా ఎదురు చూస్తూ ఉన్నాడు. తను ఉద్యోగం కోసం అప్లై చేసి అలసిపోయి రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పటిదాకా చేసేదేముంది, ఇంట్లో పనులు చేసుకోవడమే. అలా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉన్నాడు. కానీ ఒకరోజు అప్లై చేసిన ఉద్యోగంకి కాల్ లెటర్ వచ్చింది. ఇంకేముంది, దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. హలో, అవునా? యా షూర్ డెఫినెట్గా అటెండ్ అవుతాను. యా, థ్యాంక్ యూ. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా కదరా గణేష్, వచ్చేసిందిరా కాల్ లెటర్. హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోవాల్సిందే. ఎప్పుడన్నా ఒకేషనల్లీ ఇక్కడికి ఇంటికి రావడం అంతేరా. అంతా బాగానే ఉంది కదా మామ, కానీ ఇంట్లో అమ్మ ఒకటే కదా, ఆ అమ్మ పరిస్థితి ఎప్పుడైనా ఆలోచించావా? కాదు మామ, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా కదా ఈ జాబ్ కోసం. తప్పదు, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. నువ్వు మొత్తం చెప్పింది కరెక్టే మామ, నీ జాబ్ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కరెక్టే, కానీ ఇక్కడ పరిస్థితి కూడా ఆలోచించాలా కదా. క్రాంతికి ఉద్యోగం వచ్చి అక్కడే షిఫ్ట్ కావాలనే ఆలోచనలో ఉన్నాడు. కానీ తన స్నేహితులు ఆలోచిస్తున్నారు, వాళ్ళమ్మ ఒక్కతే ఇంట్లో ఉంటుంది. అప్పుడు క్రాంతి తన కెరియర్ మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టాడు. కంటిన్యూ ప్రాజెక్ట్స్ చేయడం మొదలు పెడుతూ తన కెరియర్ని ఒక్కొక్క మెట్టు ఎత్తుకు ఎదిగే ప్రయత్నంలో క్రాంతి బిజీ అయ్యాడు. క్రాంతి వాళ్ళ అమ్మ మాత్రం తన కొడుకు కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఎప్పుడు ఫోన్ చేస్తాడా, ఎప్పుడు ఇంటికి వస్తాడా అనే ఆలోచనతో ఎదురు చూస్తూనే ఉంది. కానీ క్రాంతి బిజీ లైఫ్లో తన అమ్మ గురించి ఆలోచించడం మానేశాడు. ఏం గణేష్, మొన్న అసలు నేను ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ కూడా చేయలేదు. చూసుకున్నా కానీ ఆ రోజు మా ఫ్రెండ్కి జాబ్ వచ్చిండే అయితే సెండ్ ఆఫ్ చేయడానికి వెళ్ళాను. ఏ ఫ్రెండ్? అదే మా బీటెక్ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. కాకపోతే ఆయనకి అనుకున్న జాబ్ వచ్చింది, వెళ్ళిండు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ పరిస్థితి ఒక్కటే ఉంటున్నది. ఇక ఫైనల్గా వాళ్ళ అమ్మ పరిస్థితి ఎట్లుందో చూడాలి. మా ఫ్రెండ్ తన జాబ్ కోసం అని వెళ్తున్నాడు, కానీ ఒక్కసారి వెనకాడికేసి వాళ్ళ అమ్మ పరిస్థితి ఒక్కసారి చూసుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. నువ్వు చెప్పింది కరెక్టే గణేష్, కానీ ఎవరు ఊరికే తప్పు చేయరు. కొన్ని పరిస్థితుల వల్ల అలా జరుగుతూ ఉంటాయి. సరే, సమయం వచ్చినప్పుడు మాట్లాడదాంలే. ఆ సమయం రానే వచ్చింది. ఎప్పుడు చూసినా అక్కడే కనిపిస్తాడు. నేను పోయినప్పుడు ఉన్నాడు, వచ్చేటప్పుడు ఉన్నాడు. ఎవరై ఉంటారు అసలు? ఒక్క నిమిషం ఆగురా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను సాఫ్ట్వేర్లో ఎన్నో ప్రోగ్రామ్స్కి సొల్యూషన్ కనిపెట్టినా కానీ నేను వెళ్తుంటా వస్తుంటా, నువ్వు అక్కడే కనిపిస్తావు. అసలు నీకు ఇక్కడ ఏం పని? నువ్వెవరు? నేను ఎవరు అనేది పక్కన పెట్టు, అసలు నువ్వెవరు? ఇక్కడ ఏం పని నీకు? ఏం మాట్లాడుతున్నావు? సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కనిపిస్తలేదా? సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, బ్యాంకు బ్యాలెన్స్ లక్షల్లో ఉంటాయి అనుకుంటా, ఏసీ రూములు, లగ్జరీ లైఫ్లు, అదే కదా మీ జీవితం? అంత చదివించింది డెవలప్ అవ్వడానికే కదా. డెవలప్మెంట్ ఎందులో డెవలప్మెంట్? లక్షల్లో జీతాలు, టైంకి తినలేని జీవితాలు, మొత్తం బిజీ లైఫ్ మీది. మొత్తం పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు సిస్టమ్ ఏసీ రూమ్లో ప్రాజెక్ట్ వర్క్ ఇంతే. ఫ్రెండ్స్తో మాట్లాడే టైం ఉండదు,
సరదాగా మీ హెల్త్ గురించి చూసుకునే ఆలోచన ఉండదు. చివరికి తల్లిదండ్రుల కోసం ఒక్కసారి వాళ్ళు ఎలా ఉన్నారో ఫోన్ చేసి మాట్లాడేంత సమయం కూడా ఉండదు మీకు. అంటే ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాను? ఇంజనీరింగ్ పూర్తయి ఒక 4-5 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. ఉద్యోగాలంటూ యుఎస్ఏలు అంటూ చాలా మీ యొక్క జీవితం గురించి చాలా దూరమే వెళ్ళిపోతున్నారు. ఇదే ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకునేది వాస్తవమే. కానీ మీ బిజీ షెడ్యూల్లో కావచ్చు, మీ ఉద్యోగాలంటూ అసలు కన్న వాళ్ళ గురించి ఆలోచించే అంత సమయం కూడా మీకు ఉండట్లేదు. ఇంట్లో అమ్మ ఒక్కతే ఉంది. ఉద్యోగం అంటూ 4 సంవత్సరాల దూరం వెళ్ళిపోయినావు నువ్వు, కానీ ఇంట్లో నీ కోసం ఎదురు చూసే అమ్మ ఉంది అని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? నీ ఫ్యూచర్ కోసం, నీ బిజీ లైఫ్ కోసం, నీ జాబ్ కోసం, నీ టెన్షన్స్, ప్రాజెక్టులు అంటూ అదే బిజీ లైఫ్లో నీ ఆరోగ్యం పాడు చేసుకుంటూ కూడా ఎప్పుడైనా నాకంటూ ఒక అమ్మ ఉంది, అమ్మ నా గురించి ఆలోచిస్తుంది, ఒక్కసారి ఎలా ఉంది అని ఎప్పుడైనా ఆలోచించాలనిపించిందా నీకు? ఒక్కసారి ఆలోచించు. నువ్వు వెతుక్కుంటూ వెళ్తున్న దారిలో జీవితం ఉందో లేదో, కానీ నువ్వు వెళ్తున్న దారిలో నీ వాళ్ళని ఎంత దూరం అవుతున్నావో ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే బతుకున్నప్పుడే కదా మనం ఏదైనా చెయ్యాలన్నా, ఏదన్నా వాళ్ళకి ప్రేమ చూపించుకోవాలన్నా. హలో నానా, ఎలా ఉన్నావు? టైంకు తింటున్నావా? ఆ రోజు క్రాంతికి అర్థమయ్యింది ఇన్ని సంవత్సరాలు ఏం మిస్ అవుతున్నాడో అని. ఒక్కసారి ఆగిపోయిన క్రాంతి జీవితంలో ఆగి వెనక్కి తిరిగి చూడడం మొదలుపెట్టాడు. హలో ప్రకాష్, నేను 1 వీక్ ఆఫీస్కి రావట్లేదు, మేనేజర్కి చెప్పే. ఎక్కడికి వెళ్తున్నావు క్రాంతి? అమ్మ దగ్గరికి. ఏంటి నాన్న, ఎప్పుడు ఫోన్ చేసి వచ్చేవాడివి, సడన్గా వచ్చావేంటి నాన్న? ఏం లేదమ్మా, నేను చూడాలనిపించింది, అందుకే వచ్చా. కడుపులో తన్నావని కనకుండా ఉంటుందా అమ్మ? కనిన తరువాత కడుపులో పెట్టుకోకుండా చూసుకోగలదా అమ్మ? అమ్మ నిన్ను ఎలా చూసుకుంది, ఎలా నిన్ను పెంచింది అని ఒక్కసారి ఆగి ఆలోచించు. అంత ప్రేమించే అమ్మకి నువ్వు ఏమి ఇవ్వగలవు? అమ్మ ప్రేమ అంతు లేనిది. అమ్మ ప్రేమ ఎవ్వరికి అర్థం కానిది. అమ్మ తన భర్త కోసం, తమ పిల్లల కోసం, తమ కోడళ్ళ కోసం, తన మనవరాళ్ళ కోసం, తన మనవళ్ళ కోసం, తమ జీవిత కాలం వాళ్ళ కోసం పని చేస్తూనే ఉంటుంది అమ్మ. తనకంటూ ఒక జీవితం ఉందని తెలుసుకోలేని మూర్ఖురాలు అమ్మ. క్రాంతి వాళ్ళ అమ్మతో ఒక వారం పాటు గడిపాడు. సంతోషంగా వాళ్ళమ్మ చేతి వంట తింటూ, వాళ్ళమ్మ ఒడిలో సేద తీరుతూ, సంతోషమైన కబుర్లు చెప్పుకుంటూ గడిపాడు. ఈ రోజుల్లో ప్రేమ అంటే ఎన్నో రకరకాలు చెప్పుకుంటూ తిరుగుతుంటారు. అమ్మ ప్రేమ గురించి మనం ఎక్కడ మాట్లాడము.
అమ్మ ప్రేమ లేకపోతే మనకు చిరునామే లేదు. అలాంటి అమ్మ ప్రేమ కోసం మనం మాటల్లో చెప్పగలమా? మనకి సమయం ఉన్నప్పుడు అమ్మతో కాస్త సమయాన్ని గడుపుతూ మన ప్రేమ ఏంటో చూపించు. ఓకే బాయ్ నాన్న. మమ్మీ ఇకపై నువ్వు ఇక్కడ నేను అక్కడ ఉండడం కాదు, ఇద్దరం ఒకే దగ్గర ఉండేలా ప్లాన్ చేస్తాను. ఓకేనా? ఓకే బాయ్. ఓకే బాయ్. జాగ్రత్త. నిజమే ఫ్రెండ్స్, ఇప్పుడున్న లైఫ్లో మనం చాలా బిజీ అయిపోయాం. అమ్మతో స్పెండ్ చేసేంత టైం కూడా మనకి దొరుకుతలేదు. ఎంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నా కూడా ప్రేమగా రోజుకోసారి అమ్మతో మాట్లాడండి, వారానికోసారి అమ్మతో టైం స్పెండ్ చేయండి ప్రేమగా. అప్పుడు అమ్మ హ్యాపీ, మనం అమ్మని హ్యాపీగా ఉంచిన వాళ్ళం అవుతాం.